తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ బీజేపీలోని అసమ్మతి నేతలకు గాలం వేస్తుంది. మహబూబ్ నగర్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరడానికి జితేందర్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ బీజేపీలోని అసమ్మతి నేతలకు గాలం వేస్తుంది. మహబూబ్ నగర్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరడానికి జితేందర్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. నిన్న బీజేపీకి సంబంధించినటువంటి లిస్ట్ లో డీకే అరుణ పేరు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి లోక్సభ టికెట్ అనౌన్స్ అయిన నేపథ్యంలో ఇక్కడ జితేందర్ రెడ్డి కూడా బాగా ఎక్స్పెక్ట్ చేశాడు. గతంలో ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి అనుభవం ఉంది. ఒకసారి బీజేపీ నుంచి కానీ అంతకంటే ముందు బీఆర్ఎస్ నుంచి కూడా గెలిచిన అనుభవం ఉంది. ఈసారి ఆయన సీరియస్ గా నాకు కూడా కావాలి అనేటువంటి విషయం మీద అధిష్టానానికి, బీజేపీలో ఉన్నటువంటి అధిష్టానాన్ని ఇక్కడికి కలిశాడు. అమిత్ షాతో పాటు మోడీని కూడా పలు సందర్భాల్లో కలిసి నాకు ఫాలోయింగ్ ఉంది, నేను ఖచ్చితంగా గెలిచి తీరుతానన్న విషయం కూడా ఆయన చెప్పారు. కానీ అంతిమంగా ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి, జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణకే ఫైనల్ గా టికెట్ అనౌన్స్ అయింది. దీంతో ఆయన కొద్దిగా నారాజ్ అయ్యాడు. నిన్న నుంచి కూడా ఎవరి ఫోన్లు ఎత్తడం లేదు. బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఫోన్లు ఎత్తడం లేదు. ఆయన మౌనంగా ఉన్నారు. ఇది ఎంత గమనించినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పారు. రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్లీ ఆయన ఇంటికి కాసేపటి క్రితమే వెళ్లారు. వెళ్లి ఆయనతో పాటు మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మంత్రితో కలిసి కాసేపటి క్రితమే జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ముచ్చడించారు. కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించడం జరిగింది. కండవ కూడా కప్పినట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా మాత్రం ఆయన మహబూబ్ నగర్ టికెట్ ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కూడా వంశీచందర్ రెడ్డికి అనౌన్స్ చేయడింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కూడా మహబూబ్ నగర్ ఇవ్వడానికి అవకాశం లేదు. వంశీచందర్ రెడ్డి ఆల్రెడీ ముందే 15 రోజుల ముందే అనౌన్స్ అయింది. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా డీకే అరుణకు ఆల్రెడీ అనౌన్స్ అయింది. కనుక ఆయన సేవల్ని కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే 2 సార్లు ఎంపీగా గతంలో 2 సార్లు కూడా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. లాస్ట్ సారి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. బట్ గతంలో బీఆర్ఎస్ లో కూడా ఆయన పోటీ చేసి గెలిచినటువంటి అనుభవం ఉంది. కనుక రీసెంట్ గా అంటే బీజేపీ ఏం చెప్తోంది అంటే ఇక్కడ రీసెంట్ గా వాళ్ళ తనయుడికి మిథున్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో. కనుక ఓటమి చెందాడు మిథున్ రెడ్డి. కనుక ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ తనయుడికి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎంపీగా ఇవ్వడానికి కుదరదు. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి ఇవ్వడం అనేది కుదరదు అని కాబట్టి పక్కన పెట్టామనేటువంటి ఆలోచన బీజేపీ నుంచి చెప్తున్నటువంటి మాట. కానీ తనయుడు వేరు, నేను వేరు, నాకు కూడా ఖచ్చితంగా ఎంపీ టికెట్ నేను గెలుస్తానన్న ఆలోచన అయితే ఆయన చెప్పారు. కానీ డీకే అరుణకు ముందే మాట ఇచ్చిన నేపథ్యంలో కనుక ఆమెకు ఇవ్వడం జరిగింది. కానీ ఏదైనప్పుడు కూడా ఆయన సేవను ఏ రకంగా కాంగ్రెస్ రాష్ట్రం ఉపయోగించుకుంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఒక దశలో చర్చలు జరుగుతుంది. జితేందర్ రెడ్డి మల్కాజిగిరి టికెట్ అడిగినట్టు కూడా తెలుస్తోంది. దానికి రేవంత్ రెడ్డి కావచ్చు, కీలకమైనటువంటి నేతలు చర్చించి ఆయనకు ఇవ్వాలా లేదంటే వేరే వారికి ఆల్రెడీ ఒకరిద్దరికి కూడా ప్రామిస్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అయితే మల్కాజిగిరి టికెట్ ఎత్తినంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికి అనౌన్స్ చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. 1-2 పేర్లు వినిపెడుతున్నాయి. బట్ వాళ్ళకి ఇస్తారా లేదంటే జితేందర్ రెడ్డికి ఇస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ లేదు అంటే భవిష్యత్తులో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడమా లేదంటే వేరే రకంగా వాడుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఒక కీలకమైనటువంటి పరిణామంగా అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి నాగర్ కర్నూలు కానీ మహబూబ్ నగర్ 2 లోక్సభ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి అన్నటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన సొంత జిల్లాగా ఉంది. బట్ అందుకనే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందే
ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. కనుక జితేందర్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ఆ జిల్లాలో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. లోక్సభ నియోజకవర్గం మీద ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు, లేదంటే బీజేపీ ఓట్ బ్యాంక్ కావచ్చు, ఖచ్చితంగా చీలి కాంగ్రెస్ కు ప్లేస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.